ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపచేసిన సందర్భంగా ఉప్పల్ రింగ్ రోడ్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం నిర్వహించారు. ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, ఉప్పల్ కార్పొరేటర్ రజిత, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఇందులో పాల్గొన్నారు. ఈరోజు మరి దళిత సమాజం ఎంతగానో ఎదురు చూస్తుంది. మరి ఈరోజు తీర్మానం చేసినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మంత్రిమండలిలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఎమ్మెల్యేలతో సహా అందరికి కూడా మా ఉప్పల్ నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలోనే దళితులకు న్యాయం జరిగింది. ఆ రోజు దామోదర్ రాజనరసింహ గారు ఏదైతే ఎస్సీ ఎస్టీ సప్లానే కానివ్వండి, ఎందుకంటే దళిత వాడలల్లో చాలా వెనుకబడి ఉన్న మరి అక్కడ కూడా మరి ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చి దళిత వాడలు అభివృద్ధి చేసిన ఘనత కూడా మరి కాంగ్రెస్ పార్టీదే, కాంగ్రెస్ ప్రభుత్వమే. మరి ఈరోజు చూసినాం, దళిత వర్గంలో ఎవరైతే ఏబిసిడి వర్గీకరణ ఉందో అందులో పేదలకు ఏదైతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వాళ్ళకు అందాలంటే తప్పనిసరిగా మరి వర్గీకరణ అవసరమని ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే మరి నిర్ణయం చేయడం జరిగిందో వెంటనే మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు తీర్మానం చేసినందుకు ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇదే కాకుండా ఎప్పుడు కూడా ఎస్సీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. వాళ్లకు రాష్ట్రంలోనే కానివ్వండి, మా ఉప్పల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా దళిత వాడల అభివృద్ధి జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలోనే, కాంగ్రెస్ పార్టీ ద్వారానే తప్ప మరి వేరే పార్టీలు ఇప్పటి వరకు వాళ్ళు చేసింది ఏం లేదు. మనం చూసినాం, ఇంత పెద్ద ఎస్సీ వర్గీకరణ అయినప్పుడు కూడా మరి మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీకి రాకపోవడం అది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని కూడా మేమందరం కూడా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం గౌరవనీయులు పెద్దలు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం తెలంగాణ చరిత్రలో నిలబడిపోయే నిర్ణయం తీసుకున్నారు. నిజంగా మాదిగ జాతి సమాజం ఎన్ని రోజులున్నా తీసుకోలేని రుణం నిన్న రేవంత్ రెడ్డి గారు 4వ తారీఖు అసెంబ్లీలో బిల్లు పెట్టడం మా పట్ల, మా జాతి పట్ల పెద్దన్న పాత్ర పోషించి 30-40 ఏళ్లుగా మేము సుదీర్ఘ పోరాటం చేసినప్పటికీ ఏ ప్రభుత్వాలు కూడా మాకు కనీసం మాపై కన్నెత్తి కూడా చూడలేని పరిస్థితిలో సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన వెనువెంటనే, ఆగస్టు 1న తీర్పు వచ్చిన వెనువెంటనే నిండు అసెంబ్లీలో ఒక అర్ధగంట లోపే మేము ఏబిసిడి వర్గీకరణకు పూర్తి సహాయశాఖలు అందిస్తాం. ఖచ్చితంగా దీనికి ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తాం, బిల్లు తెస్తాం. మాదిగల గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని మా మాదిగ జాతి పెద్ద బిడ్డగా, మా మాదిగ జాతికి పెద్దన్నగా ఉన్నటువంటి మా రేవంత్ రెడ్డి గారికి మాదిగ జాతి ఉన్నంతకాలం రుణపడి ఉంటాం. ఖచ్చితంగా ఆయన చేసినటువంటి ధైర్య సాహసాలకు ఎల్లవేళల కాంగ్రెస్ పార్టీకి మాదిగ జాతి ఎల్లవేళలా ఏ ఎలక్షన్స్ వచ్చినా కానీ మాదిగ జాతి ఊపిరినంతసేపు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అనే ఉంటుందని చెప్తూ, మరొక విషయం చెప్తూ, ఈరోజు మా ఉప్పల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ అయినటువంటి యంగ్ అండ్ డైనమిక్ మా హీరో మందముల పరమేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు మరి దళిత సమాజం